బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది నిలుపుదలకు కారణం మీరయ్యారు. ఇది నిజంగా కరెక్టే అంటారా? అంటే బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల గురించి కాదు కానీ రాజ్యాంగబద్ధంగా ఏదైతే 50% రిజర్వేషన్ దాటొద్దని ఉందో దానికి ఈ ప్రభుత్వం అంటే రిజర్వేషన్ దాటిస్తుంది కాబట్టి అది రాజ్యాంగబద్ధ విరుద్ధం కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేసినాం. బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తారా 50% ఇస్తారా అనేది అది ప్రభుత్వాలు తెలుసుకోవాలి. రాజ్యాంగంలో స్పష్టంగా అంటే ఇంతకుముందుకు అనేక రాష్ట్రాలు ఈ ప్రయోగాలు చేసినాయి, అనేకమైనటువంటి కోర్టు తీర్పులు ఉన్నాయి. ఇందిరా సహాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది 50% రిజర్వేషన్ దాటడానికి వీలు లేదని చెప్పినాక కూడా ఈ ప్రయోగాలు చేసి 2 వర్గాల మధ్యలో కులాల మధ్యలో ఇలాంటి పంచాయి పెట్టడం సరైనటువంటి. ఇందిరా సహాని కమిషన్లో 9 మంది ధర్మాసనంలో ఉంటే దాంట్లో 4 మాత్రమే అపోజ్ చేసి 5 అంగీకరించారనేది అక్కడ హైకోర్టులో వినిపిస్తున్నటువంటి అంటే కొంతమంది లాయర్లు చెప్తున్నటువంటి మాట. మీరేమో పూర్తిగా వ్యతిరేకించారు, దాన్ని డిస్మిస్ చేశారని చెప్తున్నారు. ఇందిరా సహాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో అందులో మీరు చెప్తున్నట్టే 4 స్పష్టంగా ఏదైతే రిజర్వేషన్లు వద్దు అన్నారు. ఇంకిద్దరు ఏం చెప్పారు, అసలు రిజర్వేషన్ వ్యవస్థనే వద్దు అని చెప్పారు. దాని ఎవరు కూడా మీరు బయటకు ప్రపంచానికి చెప్పట్లేదు. అసలు ఇన్ని సంవత్సరాలు అవుతున్న తర్వాత ఇంకా రిజర్వేషన్ వ్యవస్థ ఏంది? ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఏదైతే మెరిట్ ఉందో ఆ మెరిట్ ప్రకారం మెరిట్ ప్రకారం ఉండాలి, కానీ ఇంకా రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఈ దేశం వెనుకబడిపోతూ ఉందని 2 జడ్జిలు ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా 2 జడ్జిలు కూడా సరే దీన్ని చూడాలి, దీని మీద ఇంకా విస్తృతమైనటువంటి చర్చ జరగాలనే అభిప్రాయం చెప్పడం జరిగింది. మీరు పైకి రాజ్యాంగానికి లోబడి ఈ బిల్లు లేదు, రాజ్యాంగానికి 50% మించి మోతాదు మించి జరుగుతున్నదనేది పైకి చెప్తున్న వాదన అయినప్పటికీ కూడా మీరు ఎక్కడో ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాంట్లో బీసీ రిజర్వేషన్లకు మరీ ముఖ్యంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగానే అనిపిస్తుంది కదా, దీనిపైన మీరేమంటారు? మేము బీసీ రిజర్వేషన్లు కానీ బీసీ ప్రజలకు కానీ వ్యతిరేకత కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొట్టమొదటిసారిగా మైసూర్ రాజు బీసీ రిజర్వేషన్లు తేవడం జరిగింది. ఆనాడు బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు ఏం లేవు. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. సరే ఏదో మైసూర్ రాజు ఏదైతే రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రో అప్పుడు కొంతమంది కోర్టు ఇవ్వడం జరిగింది. ఇట్లా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఏదైతే భారతదేశ అభివృద్ధి ఆటంకం అవుతుంది, మెరిట్కు ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. అప్పుడే ఇందిరా సహాని కేసు వచ్చింది. ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఏం చెప్పారంటే 50% మెరిట్ ఉండాలి, 50% రిజర్వేషన్ ఉండాలి. అలా ఎస్సీ ఎస్టీలకు జనాభా ఎంత పెరిగితే వాళ్ళకి అంత శాతం రిజర్వేషన్ పెంచుకోవచ్చు. బీసీలకు మాత్రం జనాభా పెరిగితే ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడానికి కుదరదు. ఏం జరిగినా అంటే ఎస్టీలు ఎంత పెరిగినా ఎస్సీలు ఎంత పెరిగినా కూడా కేవలం 50% కటాఫ్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇలా ఎస్సీలకు రిజర్వేషన్ తక్కువ ఉండి 5 సంవత్సరాల తర్వాత పెరిగిందనుకో 50%లోకి వెళ్ళి తక్కువ బీసీలకు తగ్గించాలి అని స్పష్టంగా తీర్పిచ్చింది. ఇంకొక మాట కూడా ఇందిరా సహాని కేసులో చెప్పారు, ఏదైతే బీసీ జనాభా పెరిగితే జనాభా ప్రకారం కాకుండా ఆర్థిక స్థితిగతులను అనుసరించి వారి యొక్క రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇలా ఆర్థిక స్థితిగతులు ఎక్కడ కూడా రాష్ట్రంలో లెక్క జరగలేదు, కులగణన మాత్రమే జరిగింది. కానీ ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆర్థికంగా ఉన్నారని ఆ జనాభా లెక్కలు జరగలేదు. మీరు ఒక మాట చెప్పండి నాకు, అసలు రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఏ ప్రాతిపదికన రాజ్యాంగంలో పొందుపరిచినని మీ యొక్క అభిప్రాయం? ఆనాడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినప్పుడు ఈ యొక్క దేశంలో అసమానతలకు గురవుతున్నటువంటి వ్యక్తులకు అసమానతలు గురవుతున్నటువంటి కులాలు ఏవైతున్నాయో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో ఎన్నికల వరవడి ఉందో ఆ ఎన్నికల కోసం చేసినటువంటి ఎత్తుగడలో ఎవరైతే జనాభా ఎక్కువ ఉందో సంఖ్య ఉందో ఆ సంఖ్యకు ఆ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆ రోజు ఈ బీసీలకు రిజర్వేషన్ పెట్టించారు. బీసీలకు రిజర్వేషన్ వచ్చినాడు కూడా స్పష్టంగా ఎవరైతే వెనుకబాటు ఆర్థికంగా అసమానతకు గురయ్యే వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంది. నేను మీకు ఒక మాట చెప్తా, ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో ఒక కులాన్ని ఏదైతే జనరల్గా ఉన్న కులాన్ని తీసుకుపోయి ఇలా బీసీ కులంలో అటాచ్ చేసినాడు. మరి ఇలా బీసీలకు వస్తున్నటువంటి రిజర్వేషన్లు ఓసీ ఉన్నటువంటి కులాన్ని తీసుకుపోయి బీసీలలో కులం అది మున్నూరు కాపు కులం. మున్నూరు కాపులో బీసీలే కదా, కాదు 1971 కన్నా ముందు వాళ్ళు ఓసీలు. శివశంకర్ గారు దాని ప్రయత్నం చేసి ఆ యొక్క కులాన్ని మున్నూరు కులాన్ని తీసుకుపోయి బీసీలలో కలపడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆ కులాన్ని కలిపారు. అంటే మున్నూరు కాపులలో అసమానతలు మీరు అన్నటువంటి ఆ పేదరికం ఏం లేకుండానే ఆ రోజులలో ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు,
కానీ మునురు కాపు అనే కులాన్ని తీసుకొస్తే అది జనరల్గా ఉండేయాలి. ఏ కులంలో పేదవాళ్ళు ఉన్నారు, కోమటోళ్ళు అంటే పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణుల పేదవాళ్ళు ఉన్నారు, వైశ్యుల వెల్మల పేదవాళ్ళు ఉన్నారు, రెడ్డి కులాల పేదవాళ్ళు, ఓసీ కులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కానీ ఓసీ కులంలో ఉన్నటువంటి కులాన్ని తీసుకుపోయి బీసీ కులంలో కలపడం వల్ల బీసీలకు రావాల్సినటువంటి అనుభవించాల్సిన రిజర్వేషన్లు ఇలా వాళ్ళు మునురు కాపులు ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు. అంటే మీరు అనేది ఏంటి, బీసీల ముసుగులో టెక్నికల్గా బీసీలు కానప్పటికి కూడా మున్నూరు కాపులు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్తా ఉన్నాం. అనేక వేదికల మీద ఇదే చెప్పినాం. జనరల్ ఉన్న ఇప్పుడు ఏదైతే ఎట్లుంటుందంటే ఒక కులం వెనుకబాటు ఉందనుకో, కొన్ని రోజుల తర్వాత అభివృద్ధి చెందితే ఆ కులాన్ని తీసుకుపోయి జనరల్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, జనరల్ గుణ కులాన్ని తీసుకొచ్చి రాజకీయ అవసరాల కోసం బీసీ కులాలు కలిపారు. ఇలా బీసీలకు రావాల్సినటువంటి వాటాను చైతన్యమైనటువంటి మునురు కాపులు వాళ్ళు రాజకీయంగా ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, సామాజికంగా ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నటువంటి కులాన్ని ఎట్లా బీసీ కులంలో మీరు కలిపారు? వాళ్ళు మీరు లెక్కలు తీసుకోండి. అనేకమైనటువంటి బీసీలలో ఎక్కువ శాతము రాజకీయాలు ఉన్నది మునురు కాపులం. ఎవరైతే రెడ్లు లేని ప్లేస్లలో కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, మంచిర్యాల కానీ, నిజామాబాద్ ఈ ప్లేస్లలో కూడా మునురు కాపు కులమే పోలీస్ పటేల్ వ్యవస్థ చేసింది. భూములు ఉన్నాయి. సమాజంలో ఎక్కడైతే రెడ్లు లేని కాడ వాళ్ళు పటేళ్ళని పిలిపించుకుంటారు. రెడ్లతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కొన్ని రెడ్ల పిల్లల్ని ఇచ్చుకోవడం, రెడ్లకు పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా 3 రకాల అభివృద్ధి చెందినటువంటి కులాన్ని ఎందుకు బీసీ కులంలో కలిపారు? ఆ బీసీ కులంలో కలిపినందుకు ఈ బీసీ నాయకులు ఎందుకు అడగట్లేదు? మా బీసీ ఫలాలు బీసీ కాని కులం ఎట్లా తీసుకుంటారని ఎందుకు ఆ ప్రశ్న వేయట్లేదు? అంటే మీరు ప్రత్యేకించి దీని వెనుక మీరు వ్యూహాత్మకంగానే ఈ ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే, అంటే మున్నూరు కాపుల విషయానికి వస్తే ఈ బీసీ నినాదాన్ని బీసీలకు వాటా విషయంలో బీసీల రాజ్యాధికారం రావాలనే ఒక లక్ష్యంతో ఈ మధ్యలో తీన్మార్ మల్లన ఒక ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేసిండు. ఆయన టార్గెట్గా మీరు ఈ ప్రయత్నం లేదా ఈ ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా? తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమానికి నాయకుడు కాడు. ఆయన కేవలం అగ్రవర్ణ కులాలను తిట్టడానికే ప్రయత్నం చేసేవాడు తప్ప బీసీ ఉద్యమానికి ఎప్పుడు కూడా నాయకత్వం వహించలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా బీసీలను పోరాటం చేయలేదు, బీసీల కోసం ధర్నాలు చేయలేదు, బీసీల కోసం పోరాటం చేయలేదు. ఆయన బీసీ నాయకుడే కాదు, ఏ కోణంలో కూడా కాదు. పోనీ ఆయన కులాన్ని మేము టార్గెట్ చేస్తాం, ఆయన కులాన్ని మేము ఇక్కడ మునురు కాపుల కులాన్ని టార్గెట్ చేయట్లేదు. వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఏవైతే రిజర్వేషన్ అర్థమైంది, ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఇలా ఆర్థికంగా సామాజికంగా స్ట్రాంగ్ నిలబడినటువంటి కులానికి ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారని చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్తాం. ఇలా బీసీ రిజర్వేషన్లు చెప్పడానికేమో 130 కులాలు ఉన్నాం, మేము జనాభాలో 56% ఉన్నామని చెప్తున్నాం. కానీ రిజర్వేషన్ ఫలాలు ఎన్ని కులాలు అనుభవిస్తున్నాయి? నువ్వు మొదటి నుంచి ఇప్పటిదాకా తీసుకోండి. ఇలా కేవలం ఒక 4-5 కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ ఉన్నాయి. ఏ కులాలు? మునురు కాపులు, గౌళ్ళు, యాదవులు, పద్మశాలులు, ముదిరాజులు. ఈ 5 కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నాయి. మిగతా కులాలకు అందట్లేదు. మీరు చూడండి, గత సర్పంచ్ ఎన్నికలల్లో 9,000 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే బీసీల రిజర్వేషన్ పోను వాళ్ళు జనరల్ స్థానాలు కూడా పోటీ చేసిరు. దాదాపు 51%, 52% బీసీలు సర్పంచ్లు అయ్యారు. ఆ సర్పంచ్లు ఎంపీటీసీలు సర్పంచ్లు అయినటువంటి లెక్కలు తీసుకుంటే మునురు కాపులు ఎక్కువ ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌళ్ళు ఉన్నారు, పద్మశాలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు. ఈ 5 కులాల మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొంది వాళ్ళు సర్పంచ్లు అయ్యారు. మిగతా కులాలకు అవకాశం ఎక్కడొచ్చింది? ఎక్కడ అవకాశం రాలేదు. ఇలా ఏమంటున్నా, రిజర్వేషన్ వ్యవస్థ వస్తే ముందు ఎంబీసీ కులాలకు ఇవ్వాలి, చాకలోళ్ళకి ఇవ్వాలి, మంగళోళ్ళకి ఇవ్వాలి, ఒడ్డరోళ్ళకి ఇవ్వాలి, కమ్మరి కుమ్మరి ఇవ్వాలి. అంటే బీసీ రిజర్వేషన్ కన్నా ముందు ఎంబీసీ కులాలు ఏవైతే వెనుకబడి ఉన్న కులాలో వాళ్ళకి ఇవ్వాలి. వెనుకబడి ఉన్న కులాలకు ఇవ్వకుండా ఆర్థికంగా సామాజికంగా ఉన్న కులాలకు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తున్నారు? ఇలా 50% రిజర్వేషన్ అంటే జనాభా పెరిగింది, మాకు రిజర్వేషన్ పెంచాలంటారు తప్ప 70 సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్ వచ్చింది. ఈ రిజర్వేషన్ ఫలాలు ఎవరు తీసుకుంటారు? ఈ రిజర్వేషన్ ఫలాలు ఎవరు పొందుతారు? రాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు రిజర్వేషన్లు అట్టడిగినటువంటి వ్యవస్థకు రావట్లేదు? ఇలా ఎంబీసీ కులాలకు రావట్లేదు, ఇలా ఎవరి సంచార జాతులు ఉన్నాయో వాళ్ళకు రావట్లేదు. ఎందుకని అటువైపు ఆలోచన చేస్తలేరు? సరే, మీరు అన్న మాట వాస్తవమే. కొన్ని ఈ రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ, బీసీలలో కానీ, ఎంబీసీలో కానీ అన్ని కులాలకు ఇంకా అందలేదు. ఆ ఫలాలు ఇంకా అందరూ అనుభవించట్లేదు. కొంతమంది వరకు పరిమితం అయిందన్న మాటలో కొంత మనం అంగీకరించాల్సిందే, తప్పులేదు. కానీ సూటిగా నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని, రిజర్వేషన్ సిస్టమ్ అనేది
రాజ్యాంగంలో కానీ లేదా పాలకులు ఇప్పుడు అమలు చేసే దాంట్లో కానీ అంతరార్థం అనేది ఆర్థిక అసమానతలు అనే కోణంలోనే మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అసలు రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ప్రధాన లక్ష్యం అది కాదు కదా. రిజర్వేషన్ ప్రధాన లక్ష్యం ఏంది? అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమానంగా ఎదగాలి. సమానం అంటే ఏంటి, ఎదగడం అంటే ఏంటి? ఆర్థిక అసమానతలు పోవడమే కాదు కదా. ఇంకేంది? ఆర్థిక అసమానతల కోసమే ఆర్థిక అసమానతలు ఉండొద్దని రిజర్వేషన్ పెట్టిరు. కాదు, ఆర్థిక అసమానతలే కులమ అందులో భాగం. కానీ అంటరానితనం, అస్పృశ్యత, అవమానం, అణచివేత, వివక్ష ఇది కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, వర్ణ ప్రాతిపదికన దీన్ని ప్రధానంగా చూసుకొని వీటితో పాటు ఆర్థిక అసమానతలు కూడా తొలగించాలనే ఒక సదుద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం అది. సాంఘిక అసమానతలు తొలగిపోవడానికి మాత్రమే రిజర్వేషన్లు పెట్టిరు. మీరు ఏవైతే ఇప్పుడు ఏవైతే క్వశ్చన్ వేసారో అవన్నీ కూడా సాంఘిక అసమానతలు. ఆనాడు 50% రిజర్వేషన్ దాటవద్దన్నది కూడా సాంఘిక అసమానతల కోసం ఇచ్చింది, ఆర్థిక అసమానతల కోసం. అదే అండి, సాంఘిక అసమానతలు తొలగిపోవడానికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇలా నువ్వు సాంఘికంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కమ్యూనిటీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నావు? ఒక కులంలో దాదాపు 80% మంది పేదవాళ్ళు ఉంటారు, 20% మంది మాత్రమే ధనికులు ఉంటారు. అది ఎస్సీలు అయినా, బీసీలు అయినా, రెడ్లు అయినా, ఓసీలు అయినా కూడా. కానీ ఇలా 80% మంది 80% పేదవాళ్ళకు లభించాల్సినటువంటి రిజర్వేషన్లను కేవలం ఆర్థికంగా ఈ సమాజంలో నిలదొక్కున్నట్టు 20% మంది మాత్రమే రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ ఫలాలు ఆర్థికంగా ఉన్న వాళ్ళే అనుభవిస్తున్నారు. కానీ రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఎవరికి? ఆర్థికంగా లేని వాళ్లకు, సాంఘిక అసమానతలు గురవుతున్న వాళ్ళకు. కానీ రిజర్వేషన్ ఫలాలు ఎవరు తీసుకుంటారు? సాంఘికంగా స్ట్రాంగ్ ఉన్నోళ్ళు, ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్న. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఊర్లో బీసీ రిజర్వేషన్ వచ్చింది సర్పంచ్కి, ఎవరు పోటీ చేస్తారు? ఆ గ్రామంలో ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే పోటీ చేస్తారు. మరి రిజర్వేషన్ ఫలాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఆర్థికంగా ఉన్నవాడు జనరల్ కోటాలుగా పోటీ చేయాల్సింది. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇలా 8 లక్షల రూపాయలు క్రైటీరియాతోటి క్రిమిలేయర్ పెట్టారు బీసీలకు. ఈ 8 లక్షల రూపాయలు ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగి ఏమో తన ఉద్యోగం ద్వారా 1 లక్ష రూపాయలు సంపాదించినా కూడా ఆయన నాన్ క్రిమిలేయరే, క్రిమిలేయర్ కిందకి రాడు. పోనీ గ్రామీణ ప్రాంతంలో ఆర్థికంగా ఉన్నటువంటి రైతు, వ్యవసాయం చేసుకున్నటువంటి బీసీ కులాలు, భూములు ఉన్నటువంటి బీసీ కులాలు వ్యవసాయం నుంచి ఎంత సంపాదించినా కూడా ఆయన నాన్ క్రిమిలేయరే, క్రిమిలేయర్ కిందకి రాడు. అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి క్రిమిలేయర్ కిందకి రాడు, భూముల ద్వారా డబ్బులు వచ్చినటువంటి వ్యక్తి క్రిమిలేయర్ కిందకి రాడు. మరి ఎవరు క్రిమిలేయర్ కిందకి వస్తారు? మరి క్రిమిలేయర్ అనే వ్యవస్థ ఎందుకు పెట్టరు? చూడడానికేమో క్రిమిలేయర్ ఉంది, 8 లక్షలు దాటితే మాకు అవకాశం రాదంటారు. కానీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగి నెలకు 1,00,000-1,50,000 రూపాయలు సంపాదించే ఉద్యోగి కూడా ఇలా నాన్ క్రిమిలేయర్ కింద ఉన్నాడు. బీసీ సంఘ నాయకులు, బీసీల గురించి ఆలోచించే నాయకులు ఇగో దీని మీద కొట్లాడాలి. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకునే వ్యక్తివి, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి వ్యక్తివి, ఎందుకు నువ్వు బీసీ రిజర్వేషన్ నీకు ఇవ్వాలి? ఇలా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించిన వ్యక్తివి, నీకెందుకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఎందుకు కొట్లాడట్లేదు? అంటే బీసీ నాయకుల ఆలోచన లేదా? ఇలా వెనుకబడినటువంటి బీసీ కులాలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఇలా ఆర్థికంగా ఈ సమాజంలో పేరుగాల్చినటువంటి వ్యక్తులు తీసుకుపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండుకుంటా ఇలా మేమేదో అడ్డుకున్నాం ఇంకెన్నాళ్ళు? ఆనాడు రాజ్యాంగబద్ధంగా 10 సంవత్సరాలు మాత్రమే అంబేద్కర్ గారు చెప్పింది, 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.